హాయ్ బంగారాలు. అనగనగా ఒక ఫారెస్ట్‌లో ఒక డీర్ ఉండేది. డీర్‌ని తెలుగులో జింక అంటారు. మన జింక పేరేంటంటే చింటూ. అది చాలా మంచిది. ఎవ్వరికి ఎటువంటి హెల్ప్ కావాలన్నా చాలా చక్కగా చేసేది. దాని దగ్గర ఉన్న ఇంకో గుడ్ హ్యాబిట్ ఏంటంటే అది ఎక్కడున్నా దాని చుట్టుపక్కల చాలా నీట్‌గా ఉంచుకునేది. దాని దగ్గరున్న ప్లాంట్స్ అన్నీ చాలా బాగా చూసుకునేది. ఎటువంటి చెత్త లేకుండా బాగా ఉంచుకునేదనమాట. ఒకరోజు దానికి ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చి దానికి చాలా నీరసం వచ్చింది. అలాగే కూర్చొనుంది. దానికి ఎవ్వరు మెడిసిన్స్ ఇచ్చేవారు కూడా లేరు. ఇంతకీ మనకి మెడిసిన్స్ కావాలంటే షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం. యానిమల్స్కి మెడిసిన్స్ కావాలంటే ఎలాగా? వాళ్ళకి డాక్టర్స్ ఉంటారా? మెడిసిన్స్ ఉంటాయా? ఎలా చెప్పండి? ఎలా అంటే కొన్ని ప్లాంట్స్లో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అంటే మన మందుల్లాగా అనమాట. అవి హెల్త్ బాగోనప్పుడు వెళ్ళి ఆ ప్లాంట్స్ని తింటాయి. హెల్త్ సెట్ అయిపోతుంది. అర్థమైందా? అలాగా మన చింటూకి మెడిసినల్ ప్లాంట్ తెచ్చిచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. అలాగే నీరసంగా కూర్చొనుంది. ఇంతలో పక్కడికి 2 డీర్స్ వచ్చాయి. ఎందుకు? గడ్డి బాగుంటుంది కదా చింటూ చుట్టుపక్కల. తిందామనొచ్చి సరే చింటూని అడుగుదామని చెప్పి చింటూ దగ్గరికి వెళ్ళి చింటూ చింటూ మేము నీ దగ్గరున్న గడ్డి తినొచ్చా అని అడిగాయి. అప్పుడు చింటూ సరే అన్నది. అప్పుడు చూసి ఏమైంది నీకు అని అడిగాయి. నాకు కొంచెం హెల్త్ బాగోలేదని చింటూ చెప్పింది. అవి అయ్యో అవునా జాగ్రత్త అని చెప్పి వెళ్ళి గడ్డి తిన్నాయి. గడ్డి తింటూ 2 డీర్లు అనుకుంటున్నాయి, ఇక్కడ గడ్డి చాలా బాగుంది, రోజు వచ్చి మనం ఇక్కడే తిందాం అనుకున్నాయి. అప్పుడు ఇంకొక డీర్ అంది, ఇది చింటూ గడ్డి కదా మనం తింటే ఏం బాగుంటుంది అంటుంది. అప్పుడు వేరే డీర్ అంటుంది, ఏం లేదు, రోజు చింటూ దగ్గరకు వచ్చి హెల్త్ బాగుందా అని తొత్తుని అడిగేసి ఈ గడ్డి తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాయి. అనుకొని ఇవి వెళ్ళిపోయి వాళ్ళ ప్లేస్కి వెళ్ళి అక్కడ మిగిలిన యానిమల్స్కి కూడా అక్కడ ఫుడ్ బాగుంటుంది, గడ్డి బాగుంటుంది అని చెప్పాయి. మిగిలినవన్నీ కూడా అక్కడికి వచ్చి రోజు చింటూ దగ్గరకు వచ్చి హెల్త్ బాగుందా చింటూ అని అడిగేవి. అంతే తప్ప చింటూని అస్సలు పట్టించుకునేవి కావు. ఇక్కడికి వచ్చేసి గడ్డి తినేసేవి. అలా చాలా రోజులైంది. కొన్ని రోజులకి చింటూకి ఎప్పటి నుంచో ఒక మంచి ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్ పేరు ఏంటంటే రోజీ. రోజీ వచ్చింది. ఇంతకీ రోజీ అంటే ఏంటో తెలుసా? బేర్. బేర్ అంటే తెలుగులో ఎలుగుబంటి అంటారు. రోజీ వచ్చి అయ్యో చింటూ, నీ గురించి నేను మెడిసిన్స్ తెద్దామని చెప్పి చాలా దూరం వెళ్ళాను. చాలా దూరం వెళ్ళాక నాకు ఈ ప్లాంట్స్ దొరికాయి అని చెప్పి చింటూకి మెడిసినల్ ప్లాంట్స్ ఇస్తుంది. చింటూ వాటిని తింటుంది. తిన్నాక 2-3 డేస్కి చింటూ సెట్ అయిపోతుంది. సరే బాగా ఆకలేస్తుంది, బయటికి వెళ్ళి గడ్డి తిందాం అని వెళ్ళేసరికి చింటూ చుట్టూ ఉన్న ప్లాంట్స్ ఏమీ ఉండవు, పైగా చెత్త చెత్తగా అయిపోయి ఉంటుంది. చింటూకి విషయం అర్థమవుతుంది. అర్థమయ్యి రోజీతో చెప్తుంది, ఏం లేదు, నాకు హెల్త్ బాగోనప్పుడు చాలా యానిమల్స్ వచ్చాయి, నన్ను పలకరించాయి, ఇక్కడున్న గడ్డంతా తినేశాయి అని చెప్తుంది. అప్పుడు బేర్కి జరిగిన విషయం అంతా అర్థమవుతుంది. బేర్ అంటే రోజీ. ఏం లేదు ఫ్రెండ్, వాళ్ళంతా వాళ్ళ అవసరం కోసం నీ దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళకి కావాల్సిన గడ్డంతా తినేశారు. వాళ్ళందరినీ ఫేక్ ఫ్రెండ్స్ అంటారు. ఫేక్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ అవసరాల కోసం మనతో చాలా మంచిగా ఉన్నట్టు మాట్లాడతారు. వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకుంటారు. అందుకే అటువంటి ఫేక్ ఫ్రెండ్స్ని మన దగ్గరికి రానివ్వకూడదు, మనం వాళ్ళని అసలు నమ్మకూడదు అనుకొని ఇద్దరూ కలిసి డిసైడ్ అవుతారు. తర్వాత ఇద్దరూ కలిసి మళ్ళీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా చాలా నీట్గా చేసుకొని చాలా మొక్కలు పెంచుకుంటారు. స్టోరీ బాగుందా? సరే, ఫేక్ ఫ్రెండ్స్ అంటే మీకు అర్థమయ్యారు కదా? ఫేక్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ అవసరం కోసం మనతో చాలా బాగా ఉన్నట్టు యాక్ట్ చేస్తారు. కానీ వాళ్ళకి మన దగ్గర పని అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనతో మాట్లాడరు. వాళ్ళనే ఫేక్ ఫ్రెండ్స్ అంటారు. మీరు అటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు, సరేనా? మరుంటాను. కథ నచ్చితే లైక్ చేయండమ్మా. ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్టోరీస్ ఇంకా ఇలాంటివి కావాలంటే సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు. ఓకేనా? ఉంటాను. బాయ్.